పచ్చిక బయలులో అరుంద చేయును పొదువాలినియునా భయపడను నేనెప్పుడు పచ్చిక బయలులో అరుంద చేయును భోజన జలములతో తృప్తిపరచు నాతో నుండు యేసు భోజన జలములతో తృప్తిపరచు నాతో నుండు యేసు నాతో నుండు యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తారా పర్వత సముద్రముల కన్నా గొప్ప ఆకాశ తారా పర్వత సముద్రముల కన్నా గొప్ప యేసుని ప్రేమ. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 15వ విషయం. ఈ మాట రమేష్ తన చేతి పనికి ఒక ఆధారంగా ఇచ్చినట్టు యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్ప ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్ప యేసుని ప్రేమ. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 15వ వచనం. 16-15 చదవండి. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. కాబట్టి నీ దేవుడైన నీ దేవుడు నీ వ్యాపారము నీ రాబడి. అందుకనే ఈ రాబడి అనే మాట ఎంతో గొప్పది. రాబడి, వచ్చుబడి, దిగుబడి, ఇంకెన్ని బడులు ఉన్నాయి? ఏంటి? చెల్లుబడి, కట్టుబడి, ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించే దేవుని ఆశీర్వాదాలు. ఆయన మనం పూర్ణ మనసుతో సేవించినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు మొదట కొంచెం కష్టంగా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు, కానీ దేవుడు దానిని కొంచెం కొంచెం దీవిస్తాడు. దేవుని దీవెనలు ఎప్పుడూ కూడా అవి క్రమక్రమంగా ఉంటాయి. గ్రాడ్యువల్ బ్లెస్సింగ్స్ అని అవన్నీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు. ఇస్సాకు కూడా క్రమక్రమంగా అభివృద్ధి చేస్తూ వచ్చి కొద్ది కొద్దిగా మొదట నీ స్థితి కొద్దిగా ఉండినా తుదకు మహాభివృద్ధి. కాబట్టి వాగ్దానం ప్రకారం ఈరోజు తన రాబడి అంతట్లో చేతి పనులన్నింటిలో తోడుగా ఉంది. మరి ఆ రాబడి, ఆ వచ్చుబడి, ఆ దిగుబడి ప్రభు అనుగ్రహించినట్లుగా రమేష్కి తన యొక్క ఈ యొక్క ఇండస్ట్రీకి సహకారులకు తోడైంది దాకా. పరిశుద్ధులైన తండ్రి యేసు నామములో పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. సోదరుడు రమేష్ కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రార్థన ద్వారా ప్రారంభించిన ఈ యొక్క ప్రభువ మరి ఇండస్ట్రీ వర్క్ని, ఇంజనీరింగ్ అండ్ ఫ్యాబ్రికేషన్ వర్క్స్ ఎంతో దీవిస్తున్నారు. ఇప్పుడు ఎంతో కష్టపడుతున్నాడు ప్రభువ. దానికి మంచి సహకారులను దయచేయండి, పనివారిని దయచేయండి. మంచి ప్రభువ ఇంకా పొదువుగా ఉన్న ఆ మిషనరీ కూడా మీరు అనుగ్రహించండి తండ్రి. మాకు అసాధ్యమే, నీకు అసాధ్యం ఏదీ లేదు. మాకు కష్టమే, నీకు కష్టమేమీ లేదు ప్రభువ. అది మా శక్తికి మించినది, కానీ నీ శక్తి తక్కువ కాలేదు, నీ బాహుబలం తక్కువ కాలేదు ప్రభువ. దయచేసి మీ మహిమైశ్వర్యం చొప్పున బిడ్డకు కావాల్సిన మిషనరీ ఏమి, ఆ లోన్స్ అన్ని శాంక్షన్ అవ్వాలి. ఇక్కడ ఇంకేదైతే ప్రభు తను ఆలోచిస్తున్నాడో తన ఆలోచన యావత్తు సఫలపరిచి వర్క్స్ ఇంకా పెరగాలి.
అనేక ఆర్డర్స్ రావాలి ప్రభువా. వర్క్ చేయించుకున్న వాళ్ళు సకాలంలో ప్రభువా వారు ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఆ వస్తువులు తీసుకెళ్లి డబ్బులు చెల్లించగలగాలి. ఇప్పుడే విశ్వాసంతో కొనసాగిస్తున్నాడు. ఎక్కడ ఏ నష్టం రాకూడదు, ఎక్కడ ఏ లోటు రాకూడదు ప్రభువా. కావలసిన కృపను అనుగ్రహించండి. కొన్నిసార్లు లోటుపాట్లు కష్ట నష్టాలు వచ్చినా తట్టుకోవడానికి నీ కృపను అనుగ్రహించండి. ఎందుకంటే నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపెదనని ఎటర్నల్ గ్రేస్ ఇంజనీరింగ్ అండ్ ఫ్యాబ్రికేషన్ వర్క్స్గా మీరు ఇది ప్రభువా ప్రతిష్ట చేశారు. మేమెంతో గుర్తు చేసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం ప్రభువా. అంతేకాదు మా తండ్రి, మీ దాసుని యొక్క భవిష్యత్తు కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. జీవిత భాగస్వామి కొరకు కూడా ఎదురు చూస్తుండగా మీ చిత్తంలో ఉన్న బిడ్డను అనుగ్రహించండి. అలాగే ప్రభువా మా తండ్రి వెంకటేష్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. చిన్నారి కొరకు సింహాచలం అన్న పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోండి. అమ్మ నాన్న వాళ్ళు కూడా ఊర్లో ఉంటున్నారు. కావాల్సిన కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ దాసులు తండ్రి ఈ స్థలం అంతటిని రక్తపు తెచ్చుకుంటూ మీరు చక్కగా పనివారు మరి ఉండటానికి మంచిగా చేయగలగటానికి మీరే సహాయం చేయండి. అక్కడ వర్క్షాప్, ఇది వర్క్షాప్, వారి సేల్స్ షాప్ను కూడా మీరు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేయమని ఈరోజు వాగ్దానం ప్రభువా ద్వితీయోపదేశకాండం 16-15 మీరు నెరవేర్చి ఆశీర్వాదం అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రాజేష్ బాగున్నావా? బాగున్నా అనుకున్నావా?